విభజించి కుల నియమాలు, కుల కట్టుబాట్లు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు పౌరోహిత్యం చెయ్యాలి. దానితో పాటు రాజ్య రక్షణ కోసం యజ్ఞాలు యాగాలు అనేటువంటివి చెయ్యాలి. యజ్ఞ యాగాలు చేస్తూ రాజుకు సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క లైఫ్ను లీడ్ చేయాలి అని ఎవరికి రూల్స్ పెట్టారు? బ్రాహ్మణులకి. క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజ్య రక్షణ కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం, ప్రజల యొక్క ఆస్తిపాస్తుల యొక్క రక్షణ కోసం ప్రయత్నించాలి. అంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం మాత్రమే ఎవరి యొక్క డ్యూటీ అంటే క్షత్రియులు. వైశ్యులకి ఏం పెట్టారు అంటే వీళ్ళు వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి. ఇది తప్ప వేరే ఉద్యోగము, ఎటువంటి ఆక్యుపేషన్ చేయకూడదు. శూద్రులు అనేటువంటి వాళ్ళు పై 3 కులాల వాళ్ళకు సేవలు చేస్తూ, అంటే దాసుల్లాగే ఉండాలి, వాళ్ళు సర్వెంట్స్ లాగే ఉండాలి అని ఈ కాస్ట్ రూల్స్ అనేటువంటివి, కుల నియమాలు అనేటువంటివి ఏ కాలంలో ఏర్పడ్డాయి? మలివేద కాలంలో, లేటర్ వేదిక పీరియడ్లో. కాస్ట్ సిస్టమ్ ఆరిజినేషన్ గురించి ఋగ్వేదంలో ఉంది, కానీ ఇంకా కాస్ట్ రూల్స్ అనేటువంటివి లేదు. ఆ రిజిడిటీ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే మలివేద కాలంలో వచ్చింది. కుల నియమాలు వచ్చాయి. ఏ కులం వాళ్ళు ఈ వృత్తిని మాత్రమే చేపట్టాలి అనేటువంటి రూల్స్ అనేటువంటివి ఎప్పుడు ఫ్రేమ్ చేశారు అంటే మలివేద కాలంలో. కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది వచ్చింది. కుల వివక్షత అనేటువంటిది వచ్చింది. శూద్రులు అనేటువంటి వాళ్ళకి సొసైటీలో శూద్రులు అనేటువంటి వాళ్ళకి సొసైటీలో చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు మిగతా 3 కులాలతో ఈక్వల్గా చూసేటువంటి అవకాశమే లేకుండా పోయింది. సరే, కుల వ్యవస్థ వచ్చింది అంటే ఇక్కడ ఉండేటువంటి కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యింది. కాస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక్కడ మ్యారేజెస్ అనేటువంటివి కూడా 2 రకాలు. ఇనీషియల్గా మ్యారేజెస్ అనేటువంటివి 2 రకాలైనటువంటి మ్యారేజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఒకటి అనులోమ మ్యారేజ్ అని పిలవడం జరిగింది. ఒకటి అనులోమ, రెండోది ప్రతిలోమ మ్యారేజ్ అనేటువంటివి 2 జరుగుతున్నాయి. సొసైటీలో కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2 రకాలైనటువంటి వివాహ పద్ధతులు. మీరేమీ రాసుకోవద్దు, నేను నోట్స్ ఇస్తాను ఈ పాయింట్ వరకు, జస్ట్ వినండి. దీనికి సంబంధించి అనులోమ మ్యారేజ్, ప్రతిలోమ మ్యారేజ్ అని 2 రకాలైనటువంటి మ్యారేజ్ సిస్టమ్ వచ్చింది. అనులోమ మ్యారేజ్ అంటే ఇక్కడ అనులోమ మ్యారేజ్ అనేటువంటిది ఏంటి అంటే ఎగ్జామ్లో ఇక్కడ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అనులోమ మ్యారేజ్ అంటే ఏంటి అంటే ఒక అప్పర్ క్యాస్ట్ జెంట్ అనేటువంటి వాడు లోయర్ క్యాస్ట్ ఉమెన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇలా పై కులము అబ్బాయి క్రింది కులం అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి పద్ధతిని ఏమని పిలుస్తారు అంటే అనులోమ మ్యారేజ్. ఒక అప్పర్ క్యాస్ట్ అంటే ఇక్కడ ఉండేటువంటి అప్పర్ క్యాస్ట్ అబ్బాయి అంటే ఒక బ్రాహ్మణ అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు? క్షత్రియ ఉమెన్ పెళ్లి చేసుకోవచ్చు, వైశ్య ఉమెన్ పెళ్లి చేసుకోవచ్చు, దానితో పాటు శూద్ర ఉమెన్ కూడా పెళ్లి చేసుకోవచ్చు. అంటే అప్పర్ క్యాస్ట్ అబ్బాయి లోయర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమని పిలిచాం? అనులోమ మ్యారేజ్ అని పిలిచాం. కిందికి రండి. ప్రతిలోమ మ్యారేజ్ అంటే లోయర్ క్యాస్ట్ జెంట్ అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానిని ప్రతిలోమ మ్యారేజ్ అని పిలవడం జరుగుతుంది. లోయర్ క్యాస్ట్ జెంట్ అంటే ఒక శూద్రుడు అనేటువంటి వాడు వైశ్యాగారులను కానీ, క్షత్రియాగారులను కానీ, బ్రాహ్మణాగారులను కానీ పెళ్లి చేసుకుంటే లోయర్ క్యాస్ట్ అబ్బాయి తక్కువ కులం వాడు ఎక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దానిని ఏమంటున్నాం? ప్రతిలోమ వివాహం. అనులోమ వివాహం అంటే పై కులం అబ్బాయి క్రింది కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. దీనినే అనులోమ వివాహం అని పిలుస్తున్నాం. ప్రతిలోమ వివాహం అంటే తక్కువ కులం అబ్బాయి ఎక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహం అని పిలవడం జరుగుతుంది. మరి
రెండు రకాలైనటువంటి మ్యారేజెస్ ఉన్నాయి. ఈ రెండు రకాలైనటువంటి మ్యారేజెస్లో సొసైటీ అనేటువంటిది దేనిని మాత్రమే యాక్సెప్ట్ చేసింది అంటే అనులోమ వివాహానికి మాత్రమే సొసైటీ అంగీకరించింది, ప్రతిలోమ వివాహాన్ని అంగీకరించలేదు. అర్థమవుతుందా అని చెప్పేది? సొసైటీలో ఏ మ్యారేజెస్కి మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంది? అనులోమ మ్యారేజ్కి మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంది. ప్రతిలోమ మ్యారేజ్ అనేటువంటి దానికి యాక్సెప్టెన్సీ లేదు. మళ్ళీ వేద కాలంలో ఎన్ని రకాలైనటువంటి సొసైటీలో ఎన్ని రకాలైనటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయండి? రెండు. ఏంటి అవి? అనులోమ, ప్రతిలోమ. అనులోమ అంటే ఏంటండి? పై అప్పర్ క్యాస్ట్ అబ్బాయి, లోయర్ క్యాస్ట్ అమ్మాయి. అదే ప్రతిలోమ అంటే లోయర్ క్యాస్ట్ అబ్బాయి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి. మరి సొసైటీ దేన్ని యాక్సెప్టెన్స్ చేసింది? అనులోమ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసింది. అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు చూద్దాం, రాసుకుందామా? క్యాస్ట్ సిస్టమ్ గురించి రాసుకుందాం. ఇటువైపుకు రండి, తొలివేద కాలం దగ్గరికి రండి, ఋగ్వేద కాలం దగ్గరికి రండి. ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో కుల వ్యవస్థ ఆవిర్భావం గురించి, ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో కుల వ్యవస్థ ఆవిర్భావం గురించి ప్రస్తావన కలదు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కుల వ్యవస్థ కుల నియమాలు ఏర్పడలేదు. పూర్తి స్థాయిలో కుల వ్యవస్థ, కుల నియమాలు అనేటువంటిది ఏర్పడలేదు. సమాజాన్ని వృత్తుల ఆధారంగా విభజించడం జరిగింది. ప్రజలు వృత్తిని చేపట్టడంలో ఎటువంటి వివక్షతలు లేవు. ఒక కుటుంబంలోని వ్యక్తులు వివిధ రకాల వృత్తులు చేపట్టవచ్చు. ఋగ్వేదంలోని ఒక శ్లోకంలో ఒక బ్రాహ్మణుడు నేను కవిని, మా తల్లి పిండి రుబ్బుతుంది, మా తండ్రి పశువుల కాపరి అని చెప్పబడింది. మా తల్లి పిండి రుబ్బుతుంది, మా తండ్రి పశువుల కాపరి అని చెప్పబడింది. ఓకేనా? ఒక్కసారి ఇంగ్లీష్ వాళ్ళు చూడండి. ఫస్ట్ ఇటువైపు ఋగ్వేదిక పీరియడ్ దగ్గర టెన్త్ చాప్టర్ ఆఫ్ ఋగ్వేద informed about origin of caste system, but caste discriminations caste rules not framed in Rigvedic period. Caste discriminations, caste rules not framed in Rigvedic period. Society
classified based on their occupations. Society classified based on their occupations. No restrictions, no restrictions, no restrictions on opting, no restrictions on opting their occupations. No restrictions on opting their occupations. In Rigveda, one shloka, one Brahmin stated that, I am a poet, my mother occupation is grinding. My father nurtures my father nurture animals. My father nurtures animals. ఓకేనా? సరే, ఇది ఋగ్వేదం దగ్గరికి. ఇటువైపుకి రండి, మలివేదం దగ్గరికి రాసుకోండి. మలివేద కాలంలో కుల నియమాలు ఏర్పడ్డాయి. కుల వివక్షతలు ఏర్పడ్డాయి. ఒక కులం వాళ్ళు ఏ వృత్తిని చేపట్టాలి అనేది నిర్ణయించారు. దాంట్లోనే ఈ సమాజంలో రెండు రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. ఒకటి అనులోమ వివాహం అని ఐఫన్ పెట్టుకొని పై కులము అబ్బాయి క్రింది కులము అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అనులోమ వివాహం అని పెట్టుకొని పై కులము అబ్బాయి క్రింది కులము అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. దీనిని సమాజం అంగీకరించింది అని రాసుకోండి అక్కడే. దీనిని సమాజం అంగీకరించింది. రెండో మ్యారేజ్ ప్రతిలోమ వివాహం. క్రింది కులం అబ్బాయి పై కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. దీనిని సమాజం అంగీకరించలేదు. ఓకేనా? సరే, ఇంగ్లీష్ మీడియం రాసుకుందాం. క్యాస్ట్ రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్, లేకపోతే క్యాస్ట్ రూల్స్ ఫ్రేమ్డ్, caste discrimination is there. Caste rules framed, caste discrimination is there. While opting occupation, rigidity is there. While opting occupation అంటే వృత్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు
స్వేచ్ఛ లేదు. ఏ కులం వాళ్ళు ఆ వృత్తిని మాత్రమే చేపట్టాలి. వైల్ ఆప్టింగ్ ఆక్యుపేషన్, రిజిడిటీ ఈజ్ దేర్ in society. Two types of marriages in society. Two types of marriages are there, లేకపోతే were there. Two types of marriages were there. First the anuloma marriage. Marriage made in between upper caste bridegroom, లేకపోతే upper caste male and lower caste female. Upper caste male and lower caste female. This marriage accepted by society. Next the pratiloma marriage. Lower caste male got married with upper caste female. Lower caste male got married with upper caste female. Society denied this marriage. Or society not accepted this type of marriages. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉంది కదండి. నెక్స్ట్ వద్దాం. ఇక్కడే ఇప్పుడు మలివేద కాలం వచ్చేసరికి సొసైటీలో క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఆరిజినేట్ అయింది. క్యాస్ట్ రూల్స్ అనేటువంటి ఫ్రేమ్ చేశారు. వృత్తులు చేపట్టడం పైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏ కులం వాళ్ళు ఆ వృత్తినే చేపట్టాలి అని చెప్తున్నారు. దానితో పాటు సమాజంలో రెండు రకాలైనటువంటి వివాహ పద్ధతులు వచ్చాయి. అవి అనులోమ మరియు ప్రతిలోమ మ్యారేజెస్ అనేటువంటివి వచ్చాయి. తర్వాత కాలంలో అంటే మలివేద కాలంలో కొంచెం టైం జరిగే కొద్దీ, మలివేద కాలం అనేటువంటిది జరిగే కొద్దీ మొత్తం 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేటువంటివి రావడం జరిగింది. ఎన్ని రకాల వివాహ పద్ధతులు వచ్చాయండి? 8 రకాల వివాహ పద్ధతులు, అష్ట వివాహాలు అని పిలుస్తాం. ఎన్ని టైప్స్ ఉన్నాయండి పెళ్ళిళ్ళు చేసుకోవడంలో? 8 రకాల వివాహ పద్ధతులు. అంటే మలివేద కాలం జరుగుతూ ఉన్నప్పుడు, మలివేద కాలం సగం అయిపోయిన తర్వాత మలివేద కాలంలో ఏమొచ్చింది అంటే వివాహం చేసుకునేటువంటి పద్ధతులు, మ్యారేజ్ సిస్టమ్స్ అనేటువంటివి 8 రకాలైనటువంటి వివాహ పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అనేటువంటివి రావడం జరిగింది మలివేద కాలంలో. మలివేద కాలంలో ఉండేటువంటి ఆ 8 రకాలైనటువంటి వివాహ పద్ధతులు అనేటువంటివి ఏంటి? ఈ 8 రకాల వివాహ పద్ధతుల్లో సొసైటీ యాక్సెప్ట్ చేసినటువంటి మ్యారేజెస్ ఏంటి, డినై చేసినటువంటి మ్యారేజెస్ ఏంటి? ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఈ క్రింది ఏ వివాహాన్ని సమాజం అంగీకరించింది అంటాడు. ఈ క్రింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యారేజ్ డినైడ్ బై సొసైటీ అంటాడు. అంటే మొదటి 4 రకాలైనటువంటి వివాహ పద్ధతులకు యాక్సెప్టెన్సీ ఉంది, తర్వాత 4 రకాలైనటువంటి మ్యారేజెస్కి యాక్సెప్టెన్సీ లేదు. ఏంటి 8 రకాల వివాహ పద్ధతులు అనేది నేర్చుకోవాలి. ఇంతకుముందు 2 రకాల వివాహాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు ఆ వివాహం చేసేటప్పుడు ఎటువంటి కండిషన్స్, ఎటువంటి వివాహ పద్ధతులు ఉన్నాయి, పెళ్లి చేసేటప్పుడు ఉండేటువంటి కండిషన్స్ను బేస్ చేసుకుని మలివేద కాలంలో 8 రకాల వివాహ పద్ధతులు వచ్చాయి. ఒక్కొక్క వివాహం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ది బ్రహ్మ మ్యారేజ్, బ్రహ్మ వివాహం. ఫస్ట్ మ్యారేజ్ ఏంటండి? బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహము అంటే ఇప్పట్లో పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళి, శాస్త్రాల ప్రకారం జరిగేటువంటి పెళ్ళి. ఓకేనా? పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళి,
శాస్త్రాల ప్రకారం జరిగేటువంటి పెళ్లి. శాస్త్రాల ప్రకారం అంటే ఏంటిది? పురోహితుడు ఉంటాడు, వేదమంత్రాల సాక్షిగా జరిగేటువంటి పెళ్లిని బ్రహ్మ వివాహం అంటాం. ఓకేనా? ఎల్డర్స్ ఇద్దరు కూడా అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వేదమంత్రాల సాక్షిగా చేసేటువంటి పెళ్లిని బ్రహ్మ వివాహం అంటాం. నెక్స్ట్ది దైవ వివాహం, దైవ మ్యారేజ్. బ్రహ్మ వివాహం తర్వాత దైవ వివాహం అనేటువంటిది. దిస్ మ్యారేజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ బ్రాహ్మిన్స్. ఎవరికి మాత్రమే పరిమితం అండి దైవ వివాహం? బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం. దైవ వివాహం అనేటువంటిది ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే. ఒకసారి చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి, తర్వాత రాద్దాం. దైవ వివాహం ఎవరికి మాత్రమే పరిమితం? ఎప్పుడు చేస్తారు అంటే ఒక యజ్ఞము లేదా యాగము అనేటువంటిది ఎవరు చేయాలి? బ్రాహ్మణుడు చేయాలి. ఒక యజ్ఞము యాగము చేసిన తర్వాత, యాగము చేసినందుకు యజ్ఞం చేసినందుకు ప్రతిఫలంగా ఏమివ్వాలి చేపించుకున్న యజమాని? అంటే ఆయన డబ్బో లేకపోతే ధాన్యమో ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు అలా యజ్ఞము యాగము అనేటువంటిది చేసిన తర్వాత దక్షిణగా తన యొక్క కూతురిని ఇచ్చి పెళ్లి చేసేటువంటి మ్యారేజ్ని ఏమని పిలుస్తారు అంటే దైవ వివాహం. ఎవరికి? బ్రాహ్మిన్ హూ పర్ఫార్మ్డ్ యజ్ఞాస్ ఆర్ యాగాస్. అంటే బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞము లేకపోతే యాగం చేశారో వాళ్ళకి ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తన యొక్క కూతురినిచ్చి పెళ్లి చేయడాన్ని ఏమని పిలుస్తాం? దైవ వివాహం. అర్థమైందా లేదు? ఎవరికి మాత్రమే ఇది? బ్రాహ్మణులు మాత్రమే. దైవ వివాహము అంటే అర్థం ఏంటి అంటే, దైవ వివాహము అంటే అర్థం ఏంటి అంటే యజ్ఞము లేకపోతే యాగం చేసినటువంటి బ్రాహ్మణుడికి తన కూతురించి పెళ్లి చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే దైవ వివాహము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ది హర్ష వివాహము. హర్ష, ఇవన్నీ తెలుగు అన్నీ, ఇవన్నీ సంస్కృత పదాలండి. బ్రహ్మ, దైవ, హర్ష వివాహము. హర్ష వివాహము అంటే, హర్ష వివాహము అంటే కన్యాశుల్కంగా, అంటే కన్యాశుల్కము అంటే డౌరీ, డౌరీ టేకెన్ బై బ్రైడ్ పేరెంట్స్. అంతేనా? బ్రైడ్ పేరెంట్స్ అంటే అమ్మాయి తరపు వాళ్ళు తీసుకునేటువంటి కట్నమే కన్యాశుల్కము అని. అబ్బాయి తరపు వాళ్ళు తీసుకునేటువంటిది డౌరీ అంటే వరకట్నం, వరుడికి ఇచ్చేటువంటి